హాయ్ గైస్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎస్వి ట్రేడ్ బ్లాగ్స్. ఈరోజు నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. ఈరోజు నిఫ్టీ 50లో మార్కెట్ ఓపెనింగ్ 22,620 ఏరియా దగ్గర వచ్చింది. అయితే మనకి నిన్న వీడియో రాలేదు కాబట్టి మొన్నటి క్లోజింగ్ బట్టి మనం ఎస్టిమేట్ చేసింది కొద్దిగా బెటర్గా క్లోజ్ అయింది. లోయర్ లెవెల్స్ కూడా లాస్ట్ 3 డేస్ నుంచి కంబైన్గా చూసుకున్నప్పుడు లోయర్ సైడ్ 22,870 మాత్రమే ఉంది. కాబట్టి మనం ఎక్స్పెక్ట్ చేసింది 22,800 లెవెల్ని యాజ్ సపోర్ట్గా భావిస్తూ అప్పర్ సైడ్ ఉన్న కామన్ లెవెల్ 23,000, ఈ 200 పాయింట్స్ రేంజ్ని ఎక్స్పెక్ట్ చేసాం. ఆ తర్వాత ఎప్పుడైతే మనకి 22,800 అబోవ్ క్లోజ్ అయిన ఇమీడియట్ నెక్స్ట్ డే ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా గ్యాప్ డౌన్ తోటి మార్కెట్ ఓపెన్ అయింది. మార్కెట్ ఓపెనింగ్ ఇక్కడ చూసుకుంటే ఇట్ ఈస్ 22,762. 22,760. ఎప్పుడైనా కానీ మనం చూస్ చేసుకున్న సపోర్ట్కి బిలో మార్కెట్ ఓపెన్ అయినప్పుడు ఈ సపోర్ట్ లెవెల్ కాస్త రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తుంది. ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా యాక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ హై మనం చూసుకున్నట్లయితే 22,825, అంటే నియర్లీ ఏదైతే లెవెల్ మనం సపోర్ట్ లాగా భావించామో అది ఇక్కడ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడం జరిగింది. ఈ లెవెల్ దగ్గర నుంచి ఈ హై నుంచి మార్కెట్ డ్రాగ్ చేస్తూ లోయర్ సైడ్ ఇక్కడ రీచ్ అయిన లో 22,685. 22,685 కంప్లీట్గా డామినేట్ చేసింది. ఈ 22,800 లెవెల్ నుంచి మార్కెట్ డ్రాగ్ చేస్తూ ఫైనల్గా మార్కెట్ క్లోజ్ అయింది కూడా 22,700 అరౌండే. ఏదైతే క్లోజింగ్ మనం చూసామో ఈరోజు ఓపెనింగ్ కూడా మళ్ళీ ఇంకోసారి గ్యాప్ డౌన్ తోటి ఓపెన్ అవ్వడం జరిగింది. అది కూడా 22,617 దగ్గర. 22,617 ఓపెనింగ్. ఇక్కడ రీచ్ అయిన హై చూసుకుంటే ఇట్స్ నియర్లీ 22,700. మనకి లాస్ట్ డే క్లోజింగ్ ఏదైతే వచ్చిందో అదే ఇవాల్టి హై అన్నమాట. లాస్ట్ డే క్లోజింగ్ ఈరోజు మనకి ఒక రెసిస్టెన్స్ లెవెల్ లాగా యాక్ట్ చేసింది. అలా చూసుకున్నప్పుడు మనకి రీచ్ అయిన లో ఈరోజు ఇంట్రాడేలో 22,400 అరౌండ్ ఉంది. ఓవరాల్గా టోటల్ రేంజ్ అయితే 300 పాయింట్స్. అండ్ ఫైనల్గా మార్కెట్ క్లోజ్ అయింది సివియర్ సెల్లింగ్ ప్రెషర్ తోటి. ఈ 22,500 బిలో మార్కెట్ క్లోజ్ అవడం అయితే జరిగింది. లాస్ట్ మూమెంట్ బయింగ్ ప్రెషర్ వల్ల మనకి 22,557 చూపిస్తుంది, కానీ యాక్చువల్గా మార్కెట్ క్లోజ్ అయిన ఏరియా మాత్రం 22,488. అంటే ఈ రౌండ్ ఆఫ్ ఫిగర్కి 22,500 రౌండ్ ఆఫ్ ఫిగర్కి మార్కెట్ బిలోలోనే క్లోజ్ అయింది. కాబట్టి కొద్దిగా స్టెబిలైజ్ అవ్వడానికి ట్రై చేస్తుంది రేపటి మార్కెట్లో. వన్స్ స్టెబిలైజేషన్ కుదిరింది అంటే దెన్ ఇక్కడ నుంచి మార్కెట్ ర్యాలీ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. లేదు మార్కెట్కి ఈ 22,500 లెవెల్ని కూడా స్కిప్ చేస్తుంది అంటే దెన్ మన రేంజ్ అనేది ఫర్దర్గా డౌన్ సైడ్ షిఫ్ట్ చేసుకోవాలి. 22,200 నుంచి 22,500 ఈ 300 పాయింట్స్ రేంజ్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు రేపటి మార్కెట్లో. కన్సిస్టెంట్గా మార్కెట్లో రెడ్ క్యాండిల్సే వచ్చాయి అండ్ దట్ టు చాలా ఫాలింగ్ క్యాండిల్స్ వచ్చాయి. ఎక్కడ కూడా మనకి సపోర్ట్ దొరికినట్టు కనపడలేదు. చూద్దాం రేపటి మార్కెట్లో అయినా ఈ 22,500 యాజ్ సపోర్ట్ కన్సిడర్ చేస్తుందా లేదా అనేది. క్లోజింగ్ అయితే 22,500 బిలో ఉంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ద ఛాన్సెస్ 22,500 యాజ్ రెసిస్టెన్స్ యాక్ట్ చేయడానికే ఉంది. ఒకవేళ కనుక మార్కెట్ గ్యాప్ అప్ అవుతే అప్పుడు ఈ లెవెల్ మనకి సపోర్ట్ లాగా యాక్ట్ చేయడానికి స్కోప్ ఉంటుంది. చూద్దాం మరి రేపు ఓపెనింగ్ బట్టి మనం డిసైడ్ అవుతాం. దట్స్ ఫర్ నిఫ్టీ 50. అలానే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీని చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్లయితే ఈరోజు ఓపెనింగ్ చాలా గ్యాప్ డౌన్ తోటి ఓపెన్ అయింది. లాస్ట్ డే క్లోజింగ్ మనం 48,500 దగ్గర చూసాం అండ్ ఈరోజు ఓపెనింగ్ 48,313 చూపిస్తుంది. రౌండ్ ఆఫ్ ఫిగర్ 48,300 అని తీసుకుందాం. ఇది ఓపెనింగ్. జస్ట్ ఓపెన్ కాగానే మార్కెట్ ఈ 48,500 లెవెల్ని హిట్ చేయడం జరిగింది. విత్ ఇన్ నో స్పాన్ జస్ట్ 1 మినిట్లోనే మనకి 48,500 దగ్గర మార్కెట్ స్టార్ట్ అయింది. అక్కడి నుంచి మార్కెట్ టాప్ లెవెల్లో ఉన్న రౌండ్ ఆఫ్ ఫిగర్ ఏదైతే ఉందో 49,000 ఈ లెవెల్ వరకు మార్కెట్ ర్యాలీ చేయడం ఇక్కడ మనం చూడొచ్చు. లాస్ట్ డే మనకు ఒక రెడ్ క్యాండిల్ ఫాలింగ్ క్యాండిల్, బట్ ఈరోజు మాత్రం ఒక గ్రీన్ క్యాండిల్ రైసింగ్ క్యాండిల్. మార్కెట్ 48,300 దగ్గర ఓపెన్ అయినా అక్కడి నుంచి ఫైనల్గా మార్కెట్ క్లోజ్ అయిన ఏరియా ఇక్కడ కూడా బయింగ్ ప్రెషర్ వల్ల మనకి ఈ లెవెల్ చూపిస్తుంది. యాక్చువల్గా మార్కెట్ క్లోజ్ అయిన ఏరియా మాత్రం 48,680. ఇక్కడ మార్కెట్ క్లోజ్ అయింది. లాస్ట్ డే మనకి క్లోజింగ్ 48,500. దాంతో కంపేర్ చేసుకుంటే ఇంకా బెటర్గానే క్లోజ్ అయింది. 180 పాయింట్స్, నియర్లీ 200 పాయింట్స్.
అలానే ఈరోజు ఇంట్రాడేలో హై మాత్రం 49,000, ఇది రెసిస్టెన్స్ లానే యాక్ట్ చేసింది. నిఫ్టీలో మాట్లాడుకున్నట్టే ఎప్పుడైతే మనకి 49,000 అబోవ్ 2 క్యాండిల్స్ క్లోజ్ అయ్యాయో అప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేసింది ఇక్కడ నుంచి 50,000 వరకు ఎక్స్పెక్ట్ చేసాం. సో ఈ 1000 పాయింట్స్ రేంజ్ని ఎక్స్పెక్ట్ చేస్తూ మార్కెట్ క్లోజ్ అవుతుందని అనుకున్నాం. సో అన్ఎక్స్పెక్టెడ్లీ మార్కెట్ అయితే ఒక ప్యూర్ గ్యాప్ డౌన్ తోటి ఓపెన్ అవ్వడం వల్ల ఈ 49,000 సపోర్ట్ మనం ఎంచుకున్నది కాస్త రెసిస్టెన్స్ లాగా కన్వర్ట్ అయిపోయింది. సో ఆ తర్వాత ఈ 2 days మార్కెట్ రెసిస్ట్ చేసింది 49,000 లెవెల్ని. రేపటి మార్కెట్లో మనం చూడాల్సి ఉంటుంది, బికాస్ 48,500 ఈ లెవెల్ దగ్గర మనకి నిన్నటి మార్కెట్లో క్లోజింగ్ వచ్చింది అండ్ ఈరోజు 48,500 ఎబో మార్కెట్ క్లోజ్ అయింది. సో ఈ 2 days క్యాండిల్స్ బట్టి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఇక్కడ 48,500 యాజ్ సపోర్ట్గా తీసుకుంటూ టాప్ లెవెల్లో 49,000 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ 500 పాయింట్స్ జోన్. లేదు ఒకవేళ మార్కెట్ ఈరోజు ఎలా అయితే ఓపెన్ అయిందో అలా రేపు కనుక ఓపెన్ అయింది అంటే గ్యాప్ డౌన్ తోటి మళ్ళీ ఇలా రికవర్ అవ్వడం కష్టం. అప్పుడు 48,500 లెవెల్ కాస్త రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో అప్పుడు మనకి 2 సినారియోస్ ఉంటాయి. ఇదైతే సినారియో 1, 48,500 నుంచి 49,000 ఈ 500 పాయింట్స్ జోన్ అయినా, లేదు ఒకవేళ 48,000 బిలో ఉన్నప్పుడు 48,000 ఈ 500 పాయింట్స్ జోన్ అయినా. సో దట్స్ అవర్ పాయింట్ ఆఫ్ వ్యూ విత్ బ్యాంక్ నిఫ్టీ. ఓవరాల్గా మార్కెట్ స్లిప్ అవుతూ వచ్చింది కాబట్టి బోత్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఒక కన్సోలిడేషన్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. రేపటి మార్కెట్లో ఫ్రెష్ కాంట్రాక్ట్స్ కూడా బిల్డప్ అయిపోతాయి కాబట్టి నిఫ్టీ 50లో చూద్దాం. మరి పెద్ద మూమెంటం అయితే ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఫ్రైడే మార్కెట్లో. దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ మనం రేపటి పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please like, share and subscribe to my channel SV Trade Vlogs. Bye guys.